రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయినటువంటి వైసీపీ ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలకి పాల్పడుతూ ఉంది. ఈరోజు విపరీతమైనటువంటి ఎండలు దాదాపు విజయవాడ నగరంలో కానీ, అలాగే రాష్ట్రంలో విశాఖపట్నం కానీ, రాయలసీమ కానీ అన్ని ఊళ్ళలో కూడా విపరీతమైన టెంపరేచర్స్ పెరిగినటువంటి ఈ దశలో పింఛనుదారులతో జగన్మోహన్ రెడ్డి రాక్షస రాజకీయ క్రీడ ఆడుతున్నాడు. రాక్షస రాజకీయ క్రీడ. మామూలు కూడా దుర్మార్గులు. ఎందుకంటే తల్లి వయసు ఉన్నటువంటి పింఛన్లు, తండ్రి వయసు ఉన్నటువంటి పింఛన్లు, మరి వితంతువులు, అలాగే దివ్యాంగులు, కదలలేక ఇళ్లలో ఉండి ఇబ్బందులు పడుతూ నడవలేని వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళి పింఛన్లు తీసుకునే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ రాక్షస క్రీడలో బలైపోతా ఉన్నారు. 2 నెలలు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు. 2 నెలలు. ఏప్రిల్ 1వ తారీఖు ఇవ్వాల్సిన పింఛను సాక్షి పేపర్లో 3 నుంచి పింఛను పెంపర్లని పంపిణీ అని వేశారు. మరి 3 నుంచి పంపిణీ అన్నప్పుడు ఎందుకు మీరు డోర్ టు డోర్ ఇవ్వటం లేదు? గతంలో ఇచ్చినటువంటి డోర్ టు డోర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అమలు చేయటం లేదని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కనీస మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎండలు మండిపోతా ఉన్నాయే. తల్లి లాంటి వయసున్న వాళ్ళు, తండ్రి లాంటి వయసున్న వాళ్ళు, భర్తల్ని కోల్పోయిన వితంతువులు, అక్కలు, చెల్లెళ్ళు, అలాగే దివ్యాంగులు, వీళ్ళు నీ రాక్షస క్రీడలో ఇవాళ సచివాలయాల దగ్గరికి వెళ్ళాలా? ఎందుకు వెళ్ళాలి సచివాలయాల దగ్గరికి? సచివాలయాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని నేను అడుగుతా ఉన్నా. సాక్షి పత్రికలో విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఈ విష ప్రచారాల్లో రాజకీయ ప్రతిపక్ష పార్టీలంట ఎలక్షన్ కమిషన్ చెప్పినాయంట, ఎలక్షన్ కమిషను ఆపిచ్చారంట. అంటే మేము అడుగుతా ఉన్నాం, నువ్వు ముఖ్యమంత్రి, ఆపద్ధరం ముఖ్యమంత్రివైనా నువ్వు ఇంకా నీకు 40 రోజులు నువ్వు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు. నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి? డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమని పింఛన్దారులందరికీ ఇంటి దగ్గరికి ఇవ్వమని ఎందుకు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదు అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? నువ్వు వాలంటీర్ని నీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటా ఉన్నావు, నీ వైసీపీ ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంటా ఉన్నావు, అది తప్పు. కాబట్టి వాలంటీర్ల చేత ప్రభుత్వ కార్యక్రమాలు చేయించొద్దు అని మాత్రమే చెప్పింది. నేను అడుగుతా ఉన్నా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క వాలంటీర్లు తప్ప ఇంకెవరు ఉద్యోగులు లేరా అని అడుగుతా ఉన్నా. ఎవరు ఉద్యోగులు లేరా నీ దగ్గర? ఏమైపోయినాయి నీ 15,000 సచివాలయాలు? ఏం చేస్తున్నారు నీ 1,65,000 మంది నీ స్టాఫ్? సచివాలయాల్లో 1,65,000 మంది స్టాఫ్ను పెట్టుకుంటే ఒక మనిషి 50 పింఛన్లు ఇస్తే అయిపోయింది. ఇవాళ నీ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ప్రతిపక్షాలని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఎందుకు నువ్వు సచివాలయాల దగ్గరకు వచ్చి, సెక్రటరీ దగ్గరకు వచ్చి పింఛన్లు తీసుకోవాలని చెప్తా ఉన్నావు? ఇది నీ రాజకీయ కుట్ర కాదా అని అడుగుతా ఉన్నావు. వదిలిపెట్టం జగన్ రెడ్డి. నిన్ను ఇంటి వద్దకే గతంలో పింఛను ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరూ కూడా ఈ కూటమి, ఎన్డీఏ కూటమి నిన్ను వదిలిపెట్టదో. నిన్న కలెక్టర్ సమావేశం పెట్టావు. కలెక్టర్ సమావేశంలో ఎవడండి ఇతను? మధుసూదన్ మురళీధర్ రెడ్డి. ఇతనెవడండి దాంట్లో మాట్లాడేది? అంటే తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి, ఇంటింటికి పింఛన్లు పంచడం కుదరదు అని చెప్పి లేపాక్షి కేసులో A4గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సహనిందితుడైనటువంటి మురళీధర్ రెడ్డి ఇతను డిసైడ్ చేస్తాడా? ఎంత ఆశ్చర్యం అండి. లేపాక్షి కేసులో ఏపీఐసి భూముల్ని
ఇష్టారీతిని తాకట్టు పెట్టేసుకోండి, మా లంచాలు మాకు ఇవ్వండి అని వాటాలు క్విట్ ప్రోకో చేపట్టి ఇతను A4గా జైలుకి వెళ్ళి వచ్చినోడు ఈ మురళీధర్ రెడ్డి. ఇలాంటి అతన్ని సెర్ఫ్ సీఈఓగా పెట్టుకొని ఇతను నిన్న ఐఏఎస్లు కలెక్టర్ సమావేశంలో ఇతను మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా మురళీధర్ రెడ్డి దగ్గరికి, నీకున్నటువంటి పరిధి ఏంటి, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, కారణం చెప్పు మురళీధర్ రెడ్డి. నీకేమన్నా ఎలక్షన్ కమిషన్ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దని ఆర్డర్ ఏమన్నా ఇచ్చిందా? వాలంటీర్ని ఈ పనులకు ఉపయోగించొద్దు అని ఇచ్చింది. దానికి ఒక్కరు భాష్యాలు చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలను కూడా వక్రీకరిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీకి నిన్న మేము వెళ్ళి తెలుగుదేశం పార్టీ కమిటీ వెళ్ళి, అయ్యా నలిగిపోతారు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు నలిగిపోతారు, ఎండాకాలంలో వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు, కనీసం మీ సచివాలయాల దగ్గర తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవు, వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి పింఛన్ ఇవ్వండి. ఎందుకు వ్యవస్థలన్నీ ఉన్నాయి మీ దగ్గర, లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు, ఒక సచివాలయాల్లో 1,62,000 మంది ఉన్నారు, విఏఓలు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, ఎంఆర్ఓ స్టాఫ్ ఉంది, ఇంకా అనేక మంది డిపార్ట్మెంట్లో లక్షల మంది ఉద్యోగస్తులను పెట్టుకొని పింఛన్లు ఇవ్వడానికి మనుషులు లేరని చెప్పి వంకతో జగన్మోహన్ రెడ్డి ఈ వికృత రాక్షస రాజకీయ క్రీడను మొదలుపెట్టాడు. దీంట్లో సమిధులు అవేది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు. మరి ఎండలు మామూలుగా ఉన్నటువంటి మామూలుగా మనుషులకే తట్టుకోలేకపోతూ ఉంటే రేపు పింఛన్లు తీసుకోవడానికి సచివాలయ దగ్గరికి వెళ్తే పండు టాకుల్లాగా వాళ్ళు రాలిపోతే ఎవడు సమాధానం చెప్తాడు జగన్ రెడ్డి? వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఏది? వాళ్ళ ప్రాణాలకి వడదెబ్బ తగిలో లేకపోతే ఆ ఎండకు అక్కడికక్కడ కుప్పకూలిపోతే ఎవరు కాపాడతారు జగన్ రెడ్డి అని చెప్పి నిలదీస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికల కమిషను తెలుగుదేశం పార్టీ లేఖ రాస్తూ ఉన్నాం. ఏదైతే సీనియర్ సిటిజన్స్కి ఓటు ఇంటికే వెళ్ళి వేయించుకోమని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం ఆదేశాలు ఇచ్చిందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ ఇస్తున్న పింఛను వ్యవస్థకు కూడా అనుమతినివ్వాలి. తెలుగుదేశం పార్టీ లేఖ రాస్తా ఉన్నాం. భారత ఎన్నికల ప్రధాన అధికారి గారికి, అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారికి కూడా లేఖ రాస్తా ఉన్నాం. చీఫ్ సెక్రటరీని నిన్న కలిసి వచ్చాం. చీఫ్ సెక్రటరీ మరి వ్యవస్థలకు అంతటికి సిస్టమ్ హెడ్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ కూడా దీని మీద మాట్లాడటం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఎంత ఉందో అధికారుల మీద తెలుస్తూ ఉంది. దబాయిస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం రేపు నాదే వస్తుంది, నేను చెప్పినట్టు చేయండి, నేను చెప్పినట్టే జరగాలి అని చెప్పి బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అధికారుల్ని. ఎన్నికల ప్రధాన అధికారి దృష్టి పెట్టాలి. ఓటునే ఈవీఎంనే ఇంటికి పంపించిన సీనియర్ సిటిజన్స్కి పింఛను ఎందుకు ఇవ్వకూడదు ఇంటికెళ్ళి? ఇవాళ అది అడ్డు పెట్టుకొని రాజకీయ డ్రామాలు ఆడుతున్నటువంటి వైసీపీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.